ఫ్రెండ్స్, ఈరోజు మేము కైమా తెచ్చుకున్నాము. దాన్ని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత జల్లెల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలను కోసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది బాగా రెండు మగ్గిపోయిన తర్వాత కైమా వేసుకోవాలి. ఇంత బయటకు వచ్చేసి దగ్గర పడిన తర్వాత అందులో కారం వేసుకుని సరిపడా నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చేసిన తర్వాత కట్టేసుకొని చల్లారిన తర్వాత మూత తీసేసుకొని కూర దగ్గర పడేదాకా ఉంచుకొని కట్టేసుకుంటే వేడివేడిగా ఉండే రుచికరమైన కైమా కూర రెడీ అయిపోద్ది. అది వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో కమ్మనైన రుచిగా ఉంటుంది. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.